ఫిబ్రవరి 28. మీ సొంత నియమాలతో పోరాడకూడదు. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2:5. మనము దేవుని నియమాలను పక్కన పెట్టి మన సొంత పద్ధతులను అనుసరించినప్పుడు మనం దేవునికి విరోధంగా పోరాడుతున్నట్టే లెక్క. నీవు పాపానికి విరోధంగా పోరాడుతుండవచ్చు, అది మంచిదే. కానీ దేవుడు అంతకంటే ఎక్కువ కోరుతున్నాడు. నీవు ఆయన నియమాల ప్రకారం యుద్ధం చేయాలి. క్రీస్తు పక్షాన కాకుండా తమ సొంత పద్ధతుల్లో పోరాడి విఫలమైన వారి పొరపాట్లతో నీ ప్రవర్తనను ఒక్కసారి సరిపోల్చుకో. ఒక పాపాన్ని వదిలి మరో పాపాన్ని హత్తుకోవడం. కొందరు ఒక పాపంతో పోరాడుతూనే మరో పాపాన్ని గుండెలకు హత్తుకుంటారు. మనలోని దురాశలు రకరకాలుగా ఉంటాయి. అవి తమలో తామే అధికారం కోసం పోరాడుకుంటాయి. ఉదాహరణకు, పగ తీర్చుకోవాలని ద్వేషం కోరినప్పుడు కుయుక్తి వచ్చి నీ కోపాన్ని పైకి చూపించకు, కానీ లోపల మాత్రం క్షమించకు అని సలహా ఇస్తుంది. అలాగే లోక భయం వల్ల వ్యభిచారానికి దూరంగా ఉండి వేషధారణతో బ్రతికే వ్యక్తి దేవుని దృష్టిలో విజేత కాలేడు. ఒక పాపం మరో పాపాన్ని పరిపాలించేలా అనుమతించే వ్యక్తి దేవుని సైనికుడు కాలేడు. భయం వల్ల చేసే అరకొర పోరాటం. కొందరు కేవలం శిక్ష పడుతుందనే భయం వల్లే పాపానికి దూరంగా ఉంటారు. అలాంటి వారి పోరాటం వారి ఆత్మకు పాపానికి మధ్య జరగదు. అది వారి మనస్సాక్షికి మరియు చిత్తానికి మధ్య జరుగుతుంది. ఇలాంటి స్థితిలో చివరికి మనిషి చిత్తమే గెలుస్తుంది. ఎందుకంటే పాపం పట్ల ఇష్టం చావకుండా దానిని అణిచిపెట్టడం అనేది బంధించబడిన అడవి గుర్రాల లాంటిది. అది లోపల మరింత క్రూరంగా మారుతుంది. చివరకు మనస్సాక్షి ఆ పగ్గాలను పట్టుకోలేక విసిగిపోయినప్పుడు ఆ పాపం కట్టలు తెంచుకొని తన ఇష్టానుసారంగా విహరిస్తుంది. పాపాన్ని అసహించుకోకుండా పోరాడడం. చాలామంది పాపంతో పోరాడుతారు, కానీ దానిని మనస్ఫూర్తిగా అసహించుకోరు. వారు సీరియస్గా కాకుండా కేవలం ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి పరిహాసంగా పోరాడుతారు. హృదయంలో పాపం పట్ల ఉన్న ప్రేమ చల్లారనంత వరకు ఆ పాపపు జ్వాల ఎన్నటికీ ఆరదు. ఇది ఎలా సాధ్యం? భక్తుడైన జెరోమ్ చెప్పినట్లు, ఒక ప్రేమ మరో ప్రేమను చల్లారుస్తుంది. అంటే క్రీస్తు పట్ల నీకు కలిగే గాఢమైన ప్రేమ మాత్రమే నీలో పాపం పట్ల ఉన్న ప్రేమను ఆర్పివేయగలదు. అప్పుడు మాత్రమే పాపానికి విరోధంగా నీవు చేసే తీర్మానం స్థిరంగా నిలుస్తుంది. పాపంతో పోరాడేటప్పుడు శిక్ష పడుతుంది అనే భయం కంటే నా ప్రభువు ప్రేమను గాయపరుస్తాను అనే ఆవేదన నీలో ఉందా? క్రీస్తు ప్రేమతో నింపబడమని ప్రార్థించు. అప్పుడు పాపం తనంతట తానే నీ నుండి పారిపోతుంది.